ఇప్పుడు మనం ప్రస్తుతం ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంటి ముందు ఉన్నాం. ఇతను అందరిలాంటి వ్యక్తి కాదు, అలాగని ఎంతో గొప్ప వ్యక్తి కాదు. ఇతను తన గురించి తాను అన్నీ వచ్చినా ఏమీ రానట్టు, అన్నీ చేయగలిగిన పనికిరానన్నట్టు ఫీల్ అవుతుంటాడు. ఇలా నిరాశతో రోజు చస్తూ బతికే ఇతని జీవితంలో 3 రోజులే ఈ కప్ ఆఫ్ చీర్స్. మరి ఇప్పటికే ఆలస్యమైంది, రండి ఒకసారి తలుపు తీసి ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తున్నారుగా, చెవులు చిల్లు పడేలా అలారం మోగితేనే గానీ తనకు మెలుగు రాదు. చిచి, అప్పుడే తెల్లారిందా అనుకుంటూ చిరాగ్గా లేస్తున్న ఇతని పేరు సంతోష్. ఇతనికి ఇతని పేరుకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇతని పేరులో ఉన్న సంతోషం ఇతని జీవితంలో లేదు. ఏది ఇతనికి తగినట్టుగా జరగదు. నేను చెప్పడం ఎందుకులేండి, మీరే చూస్తారుగా. ఎంత గింజుకున్నా బయటికి రాలేదంటే పౌడర్ డబ్బాతో గొడవ. టేస్ట్ బాగాలేదంటూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన అమ్మతో గొడవ. 19 years అబ్బాయికి 1990 మోడల్ బండి ఇచ్చినందుకు నాన్నతో గొడవ. చిచి, పెద్ద జీవితం, నేను ఆటోలో పోతా అంటూ శబదం చేసి బయలుదేరాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ముందే చెప్పానుగా, ఇతను భరించలేనంత అదృష్టవంతుడు. అందుకే పాపం ఒక్క ఆటో కూడా దొరకలేదు. అట్లీస్ట్ షేర్ ఆటోలు కూడా లేవు. పోనీ కనీసం ఎవరైనా లిఫ్ట్ అడిగి వెళ్దామన్నా చూడండి ఏం జరిగిందో. కాళ్ళ వెళ్ళపడి బతిమాలిన లిఫ్ట్ ఇవ్వలేదు. ఎలాగైతేనే మొత్తానికి నానా తంటాలు పడి అరగంట లేట్గా కాలేజ్కి వెళ్ళాడు. గేట్ దగ్గర అలో చేయలేదు, ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోమన్నారు. మీరు చూస్తుంది కరెక్టే, ఈ ప్రిపరేషన్ అంతా ప్రిన్సిపాల్ని కలవడానికే. వెళ్తున్నాడుగా మనవాడు లోపలికి, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రిన్సిపల్ ఫుల్గా తిట్టి డిపార్ట్మెంట్ హెడ్ పర్మిషన్ తెచ్చుకోమన్నాడు. ఇప్పుడు మన సంతోష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రూమ్లోకి వెళ్తున్నాడు. అక్కడ కూడా అక్షింతలు వేయించుకుని మొత్తానికి ఎలాగైతేనే ల్యాబ్కి పర్మిషన్ సంపాదించాడు. ఇప్పుడు ల్యాబ్ ఇన్ఛార్జ్ దగ్గర కూడా ఆశీర్వచనాలు తీసుకోవాలి. అల్టిమేట్ గా ల్యాబ్ లో కూడా కొన్ని మాటలు భరించాక తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఆగాగు ఒక్క నిమిషం అంటూ పవర్ పోయింది. ఈ చిరాకులో కూడా ఇంకా తేరుకోక ముందే పక్కనున్న వ్యక్తి డౌట్ అంటూ దగ్గరకు వచ్చాడు. చిరాకులో చేదరించుకోవడం వల్ల దూరంగా జరిగిపోయాడు. అందుకే మన సంతోష్కి ఫ్రెండ్స్ కూడా లేరు అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. ఇన్ని మానసిక ఇబ్బందుల్లో కూడా మన సంతోష్కి ఒక అమ్మాయి అంటే ఇష్టం. చూస్తున్నారుగా, ఏడాది నుంచి ఇదిగో సంతోష అమ్మాయిని చూడడం, ఆమె తను చూడకపోవడం, ఇలా డేలా పడిపోవడం. పాపం అలవాటైపోయింది. ఇలా ప్రతిరోజు ప్రతి పనిలోనూ ఏదో ఒక తడబాటు నుంచి బాధ నుంచి చిరాకు. ఇలా బాధపడుతూ నడుస్తూ వస్తున్న సంతోష్ మనసులో ఎన్నో భావాలు. ఛీ, ఎందుకీ జీవితం? రోజు ఏడుస్తూ వేకు చూసే కన్నా చీకట్లో నిద్రపోవడమే ప్రశాంతంగా ఉంది. ఇదే ప్రశాంతత శాశ్వతంగా పొందాలంటే ఎప్పటికీ మేల్కొని నిద్రలోకి చేరుకోవాలి అని అనుకున్నాడు.
మీరనుకుంటున్నది కరెక్టే. అతను ఆ శాశ్వత ప్రశాంతత పొందడానికి ఎంచుకున్న మార్గం చావు. సీక్రెట్ గా స్లీపింగ్ పిల్స్ తో తిరిగి వస్తున్న సంతోష్ కి దారిలో ఇద్దరు బెగ్గర్స్ ఎంతో హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఆశ్చర్యపడ్డ సంతోష్ దగ్గరికి వెళ్ళి విషయం అడిగాడు. వాళ్ళు ఈ విధంగా అన్నారు, బాబు నేను గుడ్డివాడిని, నేనేది చూడలేను. వీడి కుంటివాడు, ఎక్కడికి చేరలేడు. అందుకే నేను చూడలేని ప్రపంచాన్ని వీడు నాకు చూపిస్తాడు. వీడు చేరలేని చోటికి నేను వీడిని తీసుకెళ్తాను. నాకు సంబంధించినంత వరకు నా జీవితంలో నిన్న అనేది ఎప్పుడో చచ్చిపోయింది. రేపు అనేది నాకు ఇంకా పరిచయం లేదు. అది వచ్చేదాకా నేను బతుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. ప్రస్తుతం నా చేతిలో ఉంది ఈ నిమిషం. దీన్ని నేను వచ్చే నిమిషం నవ్వగలిగేలా వాడుకుంటాను. అందుకే ప్రతి నిమిషం నవ్వగలుగుతాను అని చెప్పాడు. ఆ 2 నిమిషాలు ఆ ఇద్దరు మన సంతోష్కి గొప్ప మహర్షుల్లా కనిపించారు. ఏదో తెలియని ఇంపాక్ట్ సంతోష్ హార్ట్ మీద పడింది. సూసైడ్ లెటర్తో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న సంతోష్కి ఎందుకో చావాలని లేదు. ఏం నిర్ణయించుకోవాలో తెలియట్లేదు. వాళ్ళ మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరుసటి రోజు ఒక్కరోజు జరిగే అవమానాలన్నీ నవ్వుతూ భరిద్దాం అనుకున్నాను. సాటిస్ఫై కాకపోతే అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. ఏం జరిగింది అనేది రేపు తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ అలారం అవసరం లేకుండానే సంతోష్ తనంతట తానే నిద్రలేచాడు. ఏదో తెలియని ఉత్సాహం. మేబీ తన హార్ట్కి ముందే తెలిసిందేమో తన లైఫ్ చేంజ్ అవబోతుంది. నిద్ర లేస్తూనే స్ట్రైట్ గా ఒంటింట్లోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ అమ్మని పలకరించాడు. ఏం టిఫిన్ చేస్తున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. వాళ్ళమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. రోజు కన్నా అరగంట ముందే ఆ రోజు బయటకు వచ్చేసాడు. స్టైల్ గా చెయ్యి స్ట్రెస్ చేస్తూ మొహం మీద చిన్న నవ్వుతో లిఫ్ట్ ప్లీజ్ అని అడిగాడు. అడగగానే బండి ఆగింది. తాను ఇంట్రడ్యూస్ చేసుకుని బండికి బయలుదేరాడు. జహీర్ ఖాన్ సెంచరీ చేసినంత ఆనందం కలిగింది సంతోష్కి లిఫ్ట్ దొరకగానే. కరెక్ట్ టైంకి కాలేజీకి చేరి ముందు రోజు ల్యాబ్ లో చిరాకు పడ్డ ఫ్రెండ్ ని తన స్టైల్లో పలకరించాడు. అలా చుట్టూ ఫ్రెండ్స్ చేరారు. చాలా కాలం తర్వాత సంతోష్కి ఫ్రెండ్షిప్ లో ఉన్న ఫీల్ తెలుస్తుంది. తన మనసులో ఉన్న భావాల్ని 10 మంది ముందు నిర్భయంగా బయట పెట్టగలిగాడు. ఫలితంగా తన తెలివితేటలు ఉపయోగించుకోవడం వల్ల జీవితంలో మొట్టమొదటిసారి 2 చేతులు కలిసిన చప్పుడు అదేనండి చప్పట్లు. సంగీతం కన్నా మధురంగా వినిపించేది మన సంతోష్. ఆ రోజు సాయంత్రం బండి కూడా రిపేర్ చేయించుకున్నాడు. ఆ మరుసటి రోజు సాయంత్రం సంతోష్కి కాలేజీలో లేట్ అయింది. చిత్రం ఏంటంటే తన ప్రేయసి కూడా లేట్ అయింది. తనకి తెలియకుండా తనే సంతోష్ దగ్గరికి వచ్చి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్ అని అడిగింది. సంతోష్ ఇప్పటికే లేడు. తన కోసం రోజు ఒక చిన్న చూపు కూడా ఇవ్వని అమ్మాయి మొట్టమొదటిసారి సంతోష్కి చెయ్యిచ్చింది. ఈ ఆనందాన్ని సంతోష్ పట్టలేకపోయాడు. తనతో కలిసి నడుస్తూ ఉంటే సంతోష్కి తన పేరుని తనకి పరిచయం చేసినట్టుంది. మేబీ దిస్ ఇస్ ఎ వండర్ క్రియేటెడ్ బై గాడ్ ఇట్ సెల్ఫ్. ఇలా ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవాలనుకునే సంతోష్లు మన దేశంలో సందుకొకళ్ళు ఉన్నారు. కానీ ఇలా మారిన సంతోష్లు దేశానికి ఒక్కడున్నా చాలు. ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ just have a little cup of cheese on your face. Whatever difficulties you face, whatever controversies you were involved in, never let the smile go away from your face.